ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి 8 దరఖాస్తులు అందాయి. లోక్సభ ఈవీఎంల కోసం 8, అసెంబ్లీ ఈవీఎంల కోసం 3 దరఖాస్తులు వెళ్లాయి. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయగా, గజపతి నగరంలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం వైఎస్ఆర్సీపీ దరఖాస్తు చేసింది. తెలంగాణలోని జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం బీజేపీ దరఖాస్తు పెట్టుకుంది. ఇక ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోరింది బీజేడీ. పిటిషన్ దాఖలు చేసిన 4 వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది ఎన్నికల సంఘం. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లోక్సభ ఈవీఎంలకు సంబంధించి అలాగే పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి ఓటింగ్కి సంబంధించి కూడా పిటిషన్స్ని ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, దీనికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈసీకి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో ఈ అంశాలకు సంబంధించి కొంత వివాదం ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు ఉన్నటువంటి అభ్యర్థులు వారం రోజుల్లోగా రిజల్ట్ డిక్లేర్ చేసినటువంటి వారం రోజుల ఈసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సో ఆ దరఖాస్తులను ఇప్పటికే ఈసీకి చేరుకున్నాయి. సో ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొత్తం లోక్సభ ఈవీఎంల తనిఖీ కోసం 8 దరఖాస్తులు, అలాగే అసెంబ్లీ ఈవీఎంల కోసం 3 దరఖాస్తులు వచ్చాయి. సో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం పార్లమెంట్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని ఒక దరఖాస్తు దాఖలైంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు, గజపతి నగరం ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈవీఎంలను తనిఖీ చేయాలనేటువంటి దరఖాస్తు ఈసీకి చేరింది. ఇక వీటితో పాటు జహీరాబాద్ పార్లమెంట్లో కూడా ఈవీఎంలను తనిఖీ చేయాలని అక్కడ ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ దరఖాస్తు దాఖలు చేశారు. సో దీనిపైన కూడా తనిఖీ జరగబోతుంది. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా అనేక మంది అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేశారు. సో ఆ పిటిషన్లపైన దరఖాస్తులన్నింటినీ కూడా స్వీకరించిన ఈసీ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డేటు డిక్లేర్ చేయబోతుంది. మొత్తం 6 రాష్ట్రాలలో 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను తనిఖీ చేయబోతున్నారు. మొత్తం 92 ఈవీఎంస్ను తనిఖీ చేస్తారు. ఇక అసెంబ్లీకి సంబంధించి 2 రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 3, అలాగే పోలింగ్ స్టేషన్స్ 26. సో ఈ 26 పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి ఈవీఎంలన్నిటిని కూడా తనిఖీ చేయబోతున్నారు. ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకటించింది. ఈవీఎంలు ఏవైనా ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి అనుమానం కనుక ఉంటే రిజల్ట్ డిక్లేర్ చేసినటువంటి వారం రోజుల్లో మీరు దరఖాస్తు చేయండి. సో ఆ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం ఎవరైతే ఆ ఈవీఎం తయారు చేసినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ ఇంజనీర్లను పిలిపించి అందులో ఉన్నటువంటి సింబల్ లోడింగ్ యూనిట్, అలాగే ఆ చిప్ ఏదైతే ఉంటుందో మెమరీ చిప్, ఆ రెండింటిని కూడా వారి సమక్షంలో తెరిచి అది ట్యాంపరింగ్ అయిందా లేదా అనేది సాంకేతికంగా వాటన్నిటిని తనిఖీ చేస్తారు. సో ఆ నేపథ్యంలోనే ఈ దరఖాస్తులన్నింటిని కూడా స్వీకరించారు. సో 45 రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి 45 రోజుల తర్వాత ఇక్కడ ఈ ఈవీఎంలలో ఆంధ్రప్రదేశ్లో అయితే విజయనగరం పార్లమెంటు, ఒంగోలు, గజపతి నగరం ఈ 3 నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని అభ్యర్థుల సమక్షంలోనే తేల్చబోతున్నారు. ఓకే వెంకటేష్.